రాదనుకున్న రాష్ట్రం వచ్చింది, దగాపడ్డ తెలంగాణ గెలిచింది, దేశానికే ఆదర్శంగా నిలిచింది. కానీ కేసీఆర్ ఏం చెయ్యలే. నీళ్లు ఎదురెక్కినై, బీళ్లు మాగాణాలైనై, పల్లెలు బువ్వగిన్నెలైనై. కానీ కేసీఆర్ ఏం చెయ్యలే. వరి పంటల ఫస్ట్ అయింది, ఐటీల బెస్ట్ అయింది, అవార్డుల లిస్టుల్లా తెలంగాణ పేరు మస్ట్ అయింది. కానీ కేసీఆర్ ఏం చెయ్యలే. అవ్వలకు ఆసరా అందింది, అమ్మలకు ఆయుష్ పెరిగింది, ఆడబిడ్డలకు అండ దొరికింది. కానీ కేసీఆర్ ఏం చెయ్యలే. కంటి ముందుకు నిరంతర వెలుగులొచ్చినాయి, ఇంటి ముందుకే మంచినీళ్ళు వచ్చినాయి, కష్టజీవులకు మంచి రోజులొచ్చినాయి. కానీ కేసీఆర్ ఏం చేయలే. ఆరోగ్య తెలంగాణ దృశ్యం ఆవిష్కృతమైంది, చదువుల తెలంగాణ కల సాకారమైంది, పారిశ్రామిక తెలంగాణ ప్రగతిమయమైంది. కానీ కేసీఆర్ ఏం చేయలే. వలసలు ఇంటి ముఖం పట్టినై, నేరాలు తగ్గుముఖం పట్టినై, భద్రత భరోసా జతగట్టినై. కానీ కేసీఆర్ ఏం చెయ్యలే. బాగుపడ్డ చెరువుల్లో చేపలు పడ్డాయి, బోర్లలో నీళ్లు పడ్డాయి, గతిదప్పిన గ్రామాలు గాడిన పడ్డాయి. కానీ కేసీఆర్ ఏం చెయ్యలే. పల్లెలు మెరిసినై, పట్టణాలు మురిసినై, పెరిగిన పచ్చదనంతో మనసులు మైమరిచినాయి. కానీ కేసీఆర్ ఏం చేయలే. తలసరి ఆదాయం 2 మించింది, జిఎస్డిపి దాదాపు 3 ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువ 4 కానీ కేసీఆర్ ఏం చేయలే. ఆధ్యాత్మిక వైభవం అంబరాన్ని దాకింది, ఆత్మగౌరవ సౌధాలపై ప్రగతి పతాక ఎగిరింది, తెలంగాణ మోడల్ మాట దేశమంతా వినబడుతుంది. కానీ కేసీఆర్ ఏం చేయలే. కేసీఆర్ ఏం చేయలే. కేసీఆర్ ఏం చేయలే. కేసీఆర్ ఏం చేయలే. నరం లేని నాలుకలు ఎన్నైనా అంటే, చెడుగోరే చేతులు ఏమైనా రాస్తాయి. కానీ మనసున్న మనమే ఆలోచించాలి. కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూడాలి, సకల జనులకు అందుతున్న సంక్షేమాన్ని చూడాలి. మన కేసీఆర్ను మళ్ళా గెలిపించుకోవాలి, తెలంగాణను గెలిపించాలి.